పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు హిమానీ సెంటర్ నందు జనసేన నేతలు కార్యకర్తలు సానుకూలంతో కలిసి నిరసన చేపట్టి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆద్యంతం భారత్ మాతాకి జై, పాకిస్తాన్ డౌన్ డౌన్, ఉగ్రవాదులు నశించాలి అనే నినాదాలు చేస్తూ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఉగ్రవాద నిర్మూలనకై ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా భారతదేశంలోని 140 కోట్ల మంది జనాభా అందరూ కట్టుబడి ఉంటారని, ఉగ్రవాదుల దాడితో ప్రతి భారతీయుడి హృదయం గాయపడిందని, ఇలాంటి తీవ్రవాదుల దాడులను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడిస్తూ భారత ప్రభుత్వానికి ప్రతి పౌరుడు కూడా మద్దతుగా ఉంటాడని వెల్లడించారు. ఉగ్రవాదుల అటాక్ని నిరసిస్తూ ఇవాళ గుంటూరు తూర్పు జనసేన ఆధ్వర్యంలో మానవహారం చేయడం జరుగుతున్నది. ఇలాంటి తీవ్రవాద దాడుల్ని ఎదుర్కొనడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ భారత ప్రభుత్వంతో పాటు పౌరులందరూ కూడా భారత ప్రభుత్వానికి సపోర్టుగా ఉన్నారని తెలియజేస్తూ ఇవాళ ఈ నిరసన కార్యక్రమం మానవహారం చేయడం జరిగింది. మరొకటి మా జనసేన పార్టీ
డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు 3 రోజుల కార్యక్రమాలు చేయడం జరిగినది. మొదటి రోజు నివాళులు అర్పించాం, రెండో రోజు సంఘీభావం తెలిపాం, మూడో రోజు మానవహారం నిర్మిస్తున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పహల్గాంలో చేసినటువంటి ఉగ్రదాడికి ప్రతి భారతీయుడి హృదయం కూడా గాయపడింది. అమాయకులైనటువంటి పర్యాటకుల్ని అమానుషంగా అత్యంత ధన్యవాదాలు. పహల్గాంలో చేసినటువంటి ఉగ్రదాడికి ప్రతి భారతీయుడి హృదయం కూడా గాయపడింది. అమాయకులైనటువంటి పర్యాటకుల్ని అమానుషంగా అత్యంత దారుణంగా కాల్చి చంపడం అనేది చాలా దుర్మార్గం. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరికీ కూడా సంఘీభావంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి మేమున్నామని ధైర్యంగా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా 3 రోజులు ఈ సంఘటనకు సంబంధించి 3 రోజుల పాటు సంతాప దినాలుగా ఇచ్చారు. మొదటి రోజు మా పార్టీ జెండాను అవనతం చేశాము, కొవ్వొత్తుల ర్యాలీ చేశాము. ఆ తర్వాత సంఘీభావంగా మౌన దీక్ష చేశాము. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మానవహారం చేసి సంతాప దినం ప్రకటిస్తూ ఉన్నాం. ముఖ్యంగా పాకిస్తాన్ వాళ్ళకి చెప్తా ఉన్నాం, మేము చేతకనలం కాదు, శాంతి కాముకులం. కానీ తేడా వస్తే ఎలా ఉంటుందో మోదీ గారి ఆధ్వర్యంలో మీరు చూడబోతా ఉన్నారు. పాకిస్తాన్ మీద చేసేటువంటి ఎలాంటి దాడికైనా సరే, ఎలాంటి చర్యలకైనా సరే మోదీ గారి కండగా 150 కోట్ల మంది ప్రజలు మీ వెంట ఉన్నామని చెప్పి తెలియజేస్తా. ఈ ముష్కరుల్ని కూకుటి వేలతో పెకలించే వరకు కూడా మోదీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా 140 కోట్ల మంది ఆయన వెంట నడుస్తామని తెలియజేస్తా. మరొకసారి ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ 140 కోట్ల మంది ప్రజలు మీ వెంట ఉన్నారని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఇంతకింతకు తగిన మీలను తెలియజేస్తున్నాం. అదేవిధంగా పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ భారత్ మాతాకి జై అంటూ ఈ రోజు దేశవ్యాప్తంగా మిన్నంటున్నాయి. అందుకే చెప్తున్నాం, వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఈ ఘటనలో చనిపోయారో వాళ్ళందరికీ ఘటన అర్పిస్తా ఉన్నాం.